ఇండియన్ ఆర్మీలో జాబ్. అది ఎలాంటి రన్నింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్టులు లేకుండా. వినడానికి చాలా బాగుంది కదా? అవును, కేవలం ఒకే ఒక్క రాత పరీక్షతో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం వచ్చింది. భారత సైన్యంలోని గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ వివరాలను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. సరే, మరి ఈ ఉద్యోగ ప్రకటన గురించి పూర్తి సమాచారాన్ని 6 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ జాబ్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుని, ఆ తర్వాత ఖాళీల వివరాలు, అర్హతలు, జీతం, ఇంకా ముఖ్యంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, అసలు ఈ ఉద్యోగాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు కదా. వాళ్ళందరికీ ఇది ఎందుకొక మంచి ఛాన్స్ అంటే సింపుల్, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. అదే దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా చాలా మంచి విషయాలున్నాయండోయ్. ఇవి సివిలియన్ పోస్టులు కాబట్టి ఆర్మీ జాబ్స్ అనగానే గుర్తొచ్చే రన్నింగ్ టెస్ట్, హెవీ మెడికల్ టెస్ట్ లాంటివి ఏమీ ఉండవు. సెలక్షన్ మొత్తం కేవలం ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి ₹1 కూడా ఫీజు లేదు, కంప్లీట్లీ ఫ్రీ. వావ్! సెలక్షన్ ప్రాసెస్ ఇంత సింపుల్గా ఉంటే అసలు ఏ పోస్టులున్నాయో తెలుసుకోవాలనుంది కదా. సరే, మరి ఆలస్యం చేయకుండా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం రండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 7 వేకెన్సీలున్నాయన్నమాట. అయ్యో, 7 అని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి ఆఫ్లైన్ నోటిఫికేషన్ల గురించి చాలామందికి తెలియదు. సో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండే ఛాన్సుంది. ఆ 7 పోస్టులు ఎలా ఉన్నాయో చూస్తే, టెలికాం మెకానిక్ పోస్టులు 2 ఉన్నాయి. ఒకటి బెంగళూరులో, ఇంకొకటి ఢిల్లీలో. ఇక ఆర్నమెంట్ మెకానిక్ పోస్ట్ ఒకటుంది, అది జబల్పూర్లో. ఎక్కువ వేకెన్సీలు మాత్రం మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టులు. ఇవి ఢిల్లీలో 4ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ పోస్టులన్నీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవి. అంటే ఏ రిజర్వేషన్ ఉన్న వాళ్లైనా సరే జనరల్ కేటగిరీలో వీటికి పోటీపడొచ్చు. ఓకే, పోస్టుల డీటెయిల్స్ చూశాం. ఇప్పుడు చాలామందికొచ్చే డౌట్ ఒకటే, ఈ జాబ్స్కి నేను అప్లై చేయచ్చా? నా క్వాలిఫికేషన్ సరిపోతుందా అని. డోంట్ వరీ, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్ ఏంటో ఇప్పుడే క్లియర్గా చూద్దాం. క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే పోస్ట్ను బట్టి చిన్న తేడా ఉంది. మీరు ఎంటీఎస్ అంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అదే మెకానిక్ పోస్టులకైతే మాత్రం ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ అయి ఉండాలి. చాలా సింపుల్ కదా. ఇక వయసు గురించి చూద్దాం. అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మినిమం 18 ఏళ్లుండాలి. జనరల్ కేటగిరీ వాళ్లకు మ్యాక్సిమం ఏజ్ 25 సంవత్సరాలు. అయితే రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు సడలింపుంటుంది. అంటే ఓబీసీ అభ్యర్థులు 28 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చనమాట. అర్హతలున్నాయని తెలిసాక ఎవరికైనా 2 విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. 1, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, 2, జీతం ఎంతొస్తుంది. అవునా? సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఈ నోటిఫికేషన్ మొత్తంలో హైలైట్ పాయింట్ అండి. సెలక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూలు, ఫిజికల్ టెస్టులు ఆ తతంగమేమీ లేదు. జస్ట్ ఒకే ఒక్క ఓఎంఆర్ బేస్డ్ రిటన్ టెస్ట్. ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, జాబ్ మీదే. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్లో పోస్టును బట్టి మార్కుల డిస్ట్రిబ్యూషన్లో తేడా ఉంది. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్కు 25 మార్కుల చొప్పున రెండింటికీ కామన్. కానీ ఎంటీఎస్ పోస్టుకు వస్తే రీజనింగ్ ఇంకా జనరల్ అవేర్నెస్కు చెరో 50 మార్కులు, అంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అదే మెకానిక్ పోస్టులకైతే ఈ 2 సెక్షన్స్కు 25 మార్కులే ఉంచి మిగిలిన 50 మార్కులకు వాళ్ళ ట్రేడ్కు సంబంధించిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీ పోస్టును బట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్త, ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే 4 తప్పులు చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ మార్క్ పోయినట్టే. ఇక అందరూ ఎదురుచూసే శాలరీ విషయానికి వద్దాం. ఎంటీఎస్ పోస్టుకు పే లెవెల్ 1 ప్రకారం అన్ని ఎలవెన్సులు కలుపుకుని చేతికి దాదాపుగా నెలకు ₹38,000 పైనే వస్తుంది. ఇక మెకానిక్ పోస్టులకైతే పే లెవెల్ 4 అంటే శాలరీ ఇంకా చాలా బావుంటుంది. అప్రాక్సిమేట్గా నెలకు ₹52,000 పైనే వస్తుందన్నమాట. ఇప్పటిదాకా అంతా సూపర్. కానీ ఇప్పుడు వచ్చేది చాలా చాలా ముఖ్యమైన స్టేజ్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా
అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి అప్లికేషన్ ఎలా ఫిల్ చేసి పంపించాలో చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ ఆన్లైన్లో పంపకూడదు. కేవలం ఆఫ్లైన్లో, అది కూడా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేస్తే అప్లికేషన్ తీసుకోరు. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఫిల్ చెయ్యాలి. తరువాత అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటికీ జిరాక్స్ తీసి వాటిపై మీ సంతకం అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చెయ్యాలి. వీటితో పాటు మీ అడ్రస్ రాసి ₹5 పోస్టల్ స్టాంప్ అంటించిన ఒక చిన్న కవర్ కూడా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక పెద్ద ఎన్వలప్లో పెట్టి వాళ్లు చెప్పిన అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ చెయ్యాలి. అంతే. అప్లికేషన్తో పాటు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మెకానిక్ పోస్టులకైతే ఇంటర్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవి కంపల్సరీ. మీ దగ్గర డొమిసైల్ సర్టిఫికేట్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ జిరాక్స్ కాపీలన్నింటిపైన మీ సంతకం తప్పనిసరిగా ఉండాలి. మీరు పంపించే మెయిన్ ఎన్వలప్ మీద ఎలా రాయాలో ఇక్కడ క్లియర్గా చూడండి. కవర్ పైన సెంటర్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు అప్లై చేస్తున్న పోస్టు పేరు రాయండి. రైట్ సైడ్లో టు అడ్రస్ రాయాలి. లెఫ్ట్ సైడ్లో మీ పేరు, అడ్రస్తో ఫ్రమ్ అడ్రస్ ఉండాలి. చాలా నీటుగా రాయండి. ఓకే, ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడుదాకా చెప్పుకున్న విషయాలతో పాటు అప్లై చేసేవాళ్లు అస్సలు మర్చిపోకూడదని కొన్ని ఫైనల్ పాయింట్స్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఆఫ్లైన్ నోటిఫికేషన్ల గురించి ఎక్కువ మందికి తెలీదు కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఇండియన్ ఆర్మీలో ఒక మంచి గ్రూప్ సి జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యమైనది లాస్ట్ డేట్. మీ అప్లికేషన్స్ వాళ్ళకి చేరడానికి చివరి తేదీ జనవరి 23. ఇది ఆర్డినరీ పోస్ట్ కాబట్టి వెళ్లడానికి కొంచెం టైం పడుతుంది. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా పంపించేయండి. వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి ఈ డేట్. చివరగా ఒక్క ప్రశ్న. ఈ వివరాలన్నీ విన్న తర్వాత ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఇది సరైన అవకాశం అనిపిస్తుందా? అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.